ముందుకు వచ్చేవాడు ఎవరు లేరా? ముందుకు వచ్చేవారు ఇంకా ఎవరు రారా? ఏమిటి విపరీతం? అగ్నిలో నుండి కన్నా నా కుమార్తెను ఈ మత్స్యంత్రాన్ని ఎక్కుపెట్టిన వీరుడికే ఇచ్చి వివాహం చేద్దామని నేను చేయించుకున్నాను. ఈనాడు ముందుకు వచ్చే వీరుడు ఎవరు లేక ఈ సభంతా వెలవలవలసిందేనా? అయినా ఈ యంత్రం తెగనే వీళ్ళు కాడికి వెళ్ళము కాబట్టి ఈ యంత్రం తెగనే వీళ్ళు కాడికి వెళ్ళాలి కాబట్టి శక్తులు పెట్టి ఈ యంత్రం తెగనే వీళ్ళు కాడికి వెళ్ళాలి కాబట్టి శక్తులు ఇక్కడ పెట్టి అని నా రాజపుత్రుల యంత్రం ముందుకు వచ్చే వీరుడు ఎవరూ లేరా? ఈ మత్స్యంత్రాన్ని ఎక్కుపెట్టగల ప్రయత్నం చేయగల కనీసం మీసమలు గల మగధీరుడు ఒక్కడు లేడా అని కాస్త చొరకలు పెట్టినట్లుగా రోషం వచ్చినట్టు మాట్లాడారు ద్రౌపద మహారాజు గారు. దాంతో సభ్యులందరూ కూడా ఇదేమిటంటో బాగానే ఉంది, మత్స్యంత్రం అంటే ఏదో ప్రజ్ఞలు చూపించుకుందామని వచ్చాం, ఏదో తప్పినంత మాత్రాన అది లేదో ఇది లేదో ఇంకా అసలు లేదని నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు మహారాజు గారు. ఓహో అని సభ్యులందరూ నానావస్థలు పడుతున్నారు. కానీ ఇంతలోనే ఉన్నాడు అని వినపడేది. ఎవరండి? ఎవరో ఈ దేశంలో ధీరుడు అని చెప్పి అందరూ కూడా ఆరాటంగా ఆశ్చర్యంగా చూస్తుండగా వచ్చేస్తున్నాడు దుర్యోధనుడు గద బుధాన పట్టుకుని సభాపతిలో. ద్రుపద, ఈ దుర్యోధనుడు ద్రుపద మహారాజును కేకలేసుకుంటూ వస్తుంటే చూస్తున్న సభ్యులందరూ మరి ఇదేమిటో ఈ దుర్యోధనుడికి గద పట్టుకుని పుట్టుకుని యుద్ధం చేయడం తప్పితే బాణం పట్టుకోవడం చేత కాదు కదా, ఎందుకు వస్తున్నాడు? ప్రతిదానికి ఏమిటో నువ్వు నా పక్కన చేరి అపశకున పక్షిలాగా నాకేం తెలుసు ఏం జరుగుతుందో నువ్వే చూడు అంటుండగా దుర్యోధనుడు వచ్చేసాడు. చాలుచు ద్రుపదాన్ని చేదాస్తమ వాగుడు ఏమంటివి మా వంటి రారాజుల్ని రప్పించి ఇటువంటి పథకమాల మధ్యంలో ఒకటి పెట్టి జగమెదుగుడు పోయినా కానీ మీసముల గల మగవాడులో నోటికొచ్చుంటూ వాగుతుంటే అధిక ప్రసంగ కట్టిపెట్టి మిఖ ఎవరు లేకపోవడం ఏమిటి? ఉన్నాడు, మీ అందరి కళ్ళు తెరిపిస్తాడు. ఎవరు తెలుసా? నా ప్రాణమిత్రుడు కర్ణుడు. కర్ణ అనేసరికి ఆ కర్ణుడు ఉత్సాహపడుతుయి రివున సింహాసనం దిగి చెరచల సభా మధ్యలోకి వస్తున్నాడు. ఇక చూస్తున్న సభ్యులందరూ కూడా ఆహా ఆహా, ఒరే కొట్టాలంటే దేనికి తగ్గవాళ్ళు దానికి ఉన్నట్టు ఏ పని చేసిన వాళ్ళు ఆ పని చేయాలన్నట్టుగా ఈ కర్ణుడు లాంటి వాళ్ళు కొట్టాలంటే మత్స్యంత్రాన్ని వాళ్ళకి జరిపోయింది. కానీ ఆ కర్ణుడు లాంటి వీరుడికి జరిపోయింది. కానీ మనం ఏం కొట్టామని వాళ్ళకి పెడతారు. కర్ణుడు వస్తున్నాడు, ఈ దెబ్బతో అది అటో ఇటో తెలిపోయింది, హాయికి వెళ్ళి ఇంటికి వెళ్ళిపోవచ్చు అని ఉత్సాహపడుతున్నారు. ఇక కర్ణుడు చరచర దుర్యోధనుడి దగ్గరకు వచ్చేసాడు. అప్పుడు దుర్యోధనుడు అంటున్నాడు, మిత్రమా కర్ణ, చూచావా నువ్వు ఎంత వీరుడవైనా ఎంత ధనుర్విజయ పారమితుడవైనా హీనుడివి, ఒక రథం త్రోలుకు బ్రతికే జాతిహీనుడైన సూతుని కొడుకు అని ఈ గుడ్డిలోకి నిందిస్తున్నది. ఈనాడు నీ సమర్థత చూపించి నీ శక్తి సామర్థ్యాలు విజృంభించి వీళ్ళందరూ కళ్ళు కనిపించే సమయం వచ్చింది. విజృంభించి మిత్రమా, ఛేదించి విజయాన్ని సాధించి ద్రౌపదిని వివాహం ఆడి నిలబెట్టి మిత్రమా మన కీర్తని అంటున్నాడు దుర్యోధనుడు. మీ ఆజ్ఞను ఏనాడన్నా కాదన్నా సుయోధన శిరసావహిస్తాను అని చెప్పి ఆ కర్ణుడు సభా మధ్యలోకి వచ్చేసి ఆ మత్స్యంత్రాన్ని ఎలా నియమించారు, ఈ మత్స్యంత్రాన్ని ఎలా ఎక్కుపెట్టి ఎలా విజయాన్ని సాధించవచ్చని దాని యొక్క విధానాన్ని గమనిస్తున్నాడు. ఇక ఉండబట్టలేక చూస్తున్న సభ్యులందరూ కూడా ఆహా ఆహా, కొట్టాలంటే అటువంటి కర్ణుడు లాంటి వీరుడు కొట్టాలంటే మత్స్యంత్రాన్ని అని పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఆనందంగా నిబ్బరంగా తొందరగా ఈ కన్నుడు కొట్టేస్తే బయటపడొచ్చని ఉమిళ్ళూరుతున్నాడు. కానీ ఇది చూచాడు శ్రీకృష్ణ పరమాత్మ. సరే
ఇప్పుడు ఈ కర్ణుడు వచ్చాడంటే మత్స్యంత్రాన్ని ఛేదిస్తాడు. ఈ మత్స్యంత్రాన్ని ఛేదించాడంటే తప్పక ఛేదించాడంటే ద్రౌపదిని కూడా ఇతని వివాహం ఆడతాడు. కానీ ఇది ఇలా జరగడానికి వీల్లేదు. ఈ ద్రౌపది ఆ పాండవులకే అర్ధాంగి కావాలి. ఈ కారణంగా మహాభారత యుద్ధం జరగవలసిన మహాచరిత ఉన్నది అనుకున్నటువంటి కృష్ణ పరమాత్మ దీర్ఘంగా గమనిస్తున్నాడు. ఇక ఆకర్ణాంతంగా కర్ణుడు ఆకర్ణాంతంబుగా కర్ణుడు అస్త్రాన్ని విజృంభించి విడిచేసరికి ఆ చూస్తున్నటువంటి కృష్ణ పరమాత్మ ఒక్కసారి తన కుడి కళ్ళ మూచి తెరిచాడు. అంతే, రిపుల దృసుకు వచ్చి ఆ చేపను త్రుప్పులు చేయవలసిన బాణం చేపకి దగ్గర కంటూ వచ్చి ప్రక్కగా రాసుకుంటూ వెళ్ళిపోయింది. చూసారా? అందుకే అంటారు విషయం తెలిసిన పెద్దలు, దేనికైనా ఆ సమయానికి దేవుడే కన్ను తెరవాలని. ఇక వెంటనే సభ్యులందరూ కూడా నీరు గారిపోయారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా తెల్ల మొహాలు వేశారు, నిర్ఘాంతులైపోతున్నారు. ఇక సభ్యులంతా అయితే ఒరే కర్ణులందరూ వాడే పట్టకపోతే ఇంకెవడో వచ్చి కొడతాడు ఈ మత్స్యంత్రాన్ని. నేను పొద్దునగా వచ్చి కూర్చున్నాను, నా కడుపు డోర్లా వింపిపోతుంది, లేకపోతే ఒకటి గుళ్ళు నవ్వుతున్నారు. అయ్యో అని నానా అవసరం పోయి జైల్లో వెనకపోయి ఇరుకుపోయేట్టుగా నానా అవసరం పడుతున్నారు. బాబు తెచ్చి